గూగుల్ కంపెనీలో ఉద్యోగం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి గూగుల్లో ఉద్యోగం వచ్చిందంటే చాలు, ఇక లైఫ్ సెటిల్ అని భావిస్తారు చాలా మంది. అయితే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగానికి లక్షల మంది పోటీ పడుతున్నారు. అందుకే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం చేయాలన్న కల కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి తరుణంలో గూగుల్ లాంటి టాప్ కంపెనీల్లో ఒక ఒంటె ఉద్యోగం సాధించింది. టెక్ దిగ్గజం గూగుల్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ గూగుల్ వ్యాప్తంగా తన సర్వీసులను అందిస్తోంది. ప్రతి చిన్న విషయానికి ప్రజలు గూగుల్ మీదే ఆధారపడుతున్నారు. గుండు పిన్ను నుంచి అంతరిక్షం వరకు అన్ని విషయాలను గూగుల్ ద్వారానే తెలుసుకుంటున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా అనుకున్న రూట్ తెలియకపోయినా గూగుల్ ను ఉపయోగిస్తాం. ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేసి ఎవరి సాయం లేకుండా గమ్యస్థానానికి చేరుకుంటాం. వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గూగుల్ మ్యాప్స్ మంచిగా పనిచేస్తున్నాయి. అయితే దీని ద్వారా ఆయా మార్గాలను 360 డిగ్రీల కోణంలో చూసే అవకాశం కల్పించింది. అయితే ఒకప్పుడు ఈ స్ట్రీట్ వ్యూ కేవలం ప్రధాన నగరాల్లోనే అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా అందుబాటులోకి వచ్చింది. స్ట్రీట్ వ్యూ పుణ్యమా అని ఓ ఒంటెకు ఉద్యోగం దొరికింది. గూగుల్ కంపెనీ తొలిసారి తన అవసరాల కోసం ఒంటెను ఉద్యోగంలోకి తీసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఆ ఒంటెకు గూగుల్ ఎందుకు ఉద్యోగం ఇచ్చింది, దానితో ఏం పని చేయించుకుంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా స్ట్రీట్ వ్యూ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నించే సమయంలో అబుదాబిలోని లీవా ఎడారి స్ట్రీట్ వ్యూ కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించింది. ఎడారిలోని అన్ని ఏరియాలు కవర్ అయ్యేలా చూడాలనుకుంది. అందులో భాగంగానే రఫియా అనే ఒంటెను అద్దెకు తీసుకుంది. దీనికి స్ట్రీట్ వ్యూ ట్రాకర్ ను అమర్చింది. లీవా ఎడారి అంతా తిప్పుతూ ప్రకృతి దృశ్యాలను 360 డిగ్రీస్ లో షూట్ చేసింది. గూగుల్ మ్యాపింగ్ మిషన్లకు సహాయం చేయడంలో రఫియా ఎంతో ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాపింగ్ కు సహాయపడే మొదటి జంతువుగా రఫియా గురించి తెచ్చుకుంది. లీవా ఎడారి అనేది 100 కిలోమీటర్ల వెడల్పులో విస్తరించి ఉంది. ఇది అబుదాబి నగరానికి ఆగ్నేయంగా ఉంది. ఇందులో ప్రపంచంలోని అతిపెద్ద ఇసుక దిబ్బలు ఉన్నాయి. వీటన్నిటిని స్ట్రీట్ వ్యూ లో పొందుపర్చేలా గూగుల్ ప్రయత్నించింది. ఇందుకోసం బెస్ట్ లైటింగ్ తో స్ట్రీట్ వ్యూ దృశ్యాలను షూట్ చేసేందుకు రఫియా ఉదయం 6 గంటలకే ఇసుకలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టేది. ఎడారిలోని ఇసుక దిబ్బలు తదితర అన్నిటివి కూడా ఆ దృశ్యాలను అన్ని కూడా గూగుల్ స్ట్రీట్ వ్యూ లో అందుబాటులో ఉంటాయి. గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ 2007లో అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం చాలా విజువల్స్, ఫోటోలను ట్రాకర్ తో కార్ లో షూట్ చేశారు. లీవా ఎడారిలో మాత్రం ఒంటె ద్వారా షూట్ చేశారు. లీవా ఎడారితో పాటు యుఏఈలోని మరో 2 ప్రదేశాలు గూగుల్ స్ట్రీట్ వ్యూ లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి అబుదాబిలోని షేక్ జయోద్ గ్రాండ్ మసీద్ కాగా మరొకటి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా. గూగుల్ కంపెనీలో ఉద్యోగం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి గూగుల్లో ఉద్యోగం వచ్చిందంటే చాలు, ఇక లైఫ్ సెటిల్ అని భావిస్తారు చాలా మంది. అయితే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగానికి లక్షల మంది పోటీ పడుతున్నారు. అందుకే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం చేయాలన్న కల కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి తరుణంలో గూగుల్ లాంటి టాప్ కంపెనీల్లో ఒక ఒంటె ఉద్యోగం సాధించింది. టెక్ దిగ్గజం గూగుల్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ గూగుల్ వ్యాప్తంగా తన సర్వీసులను అందిస్తోంది. ప్రతి చిన్న విషయానికి ప్రజలు గూగుల్ మీదే ఆధారపడుతున్నారు. గుండు పిన్ను నుంచి అంతరిక్షం వరకు అన్ని విషయాలను గూగుల్ ద్వారానే తెలుసుకుంటున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా అనుకున్న రూట్ తెలియకపోయినా గూగుల్ ను ఉపయోగిస్తాం. ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేసి ఎవరి సాయం లేకుండా గమ్యస్థానానికి చేరుకుంటాం. వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గూగుల్ మ్యాప్స్ మంచిగా పనిచేస్తున్నాయి. అయితే దీని ద్వారా ఆయా మార్గాలను 360 డిగ్రీల కోణంలో చూసే అవకాశం కల్పించింది. అయితే ఒకప్పుడు ఈ స్ట్రీట్ వ్యూ కేవలం ప్రధాన నగరాల్లోనే అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా అందుబాటులోకి వచ్చింది. స్ట్రీట్ వ్యూ పుణ్యమా అని ఓ ఒంటెకు ఉద్యోగం దొరికింది. గూగుల్ కంపెనీ తొలిసారి తన అవసరాల కోసం ఒంటెను ఉద్యోగంలోకి తీసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఆ ఒంటెకు గూగుల్ ఎందుకు ఉద్యోగం ఇచ్చింది, దానితో ఏం పని చేయించుకుంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా స్ట్రీట్ వ్యూ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నించే సమయంలో అబుదాబిలోని లీవా ఎడారి స్ట్రీట్ వ్యూ కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించింది. ఎడారిలోని అన్ని ఏరియాలు కవర్ అయ్యేలా చూడాలనుకుంది. అందులో భాగంగానే రఫియా అనే ఒంటెను అద్దెకు తీసుకుంది.
దీనికి స్ట్రీట్ వ్యూ ట్రాకర్ ను అమర్చింది. లీవా ఎడారి అంతా తిప్పుతూ ప్రకృతి దృశ్యాలను 360 డిగ్రీస్ లో షూట్ చేసింది. గూగుల్ మ్యాపింగ్ మిషన్లకు సహాయం చేయడంలో రఫియా ఎంతో ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాపింగ్ కు సహాయపడే మొదటి జంతువుగా రఫియా గురించి తెచ్చుకుంది. లీవా ఎడారి అనేది 100 కిలోమీటర్ల వెడల్పులో విస్తరించి ఉంది. ఇది అబుదాబి నగరానికి ఆగ్నేయంగా ఉంది. ఇందులో ప్రపంచంలోని అతిపెద్ద ఇసుక దిబ్బలు ఉన్నాయి. వీటన్నిటిని స్ట్రీట్ వ్యూ లో పొందుపర్చేలా గూగుల్ ప్రయత్నించింది. ఇందుకోసం బెస్ట్ లైటింగ్ తో స్ట్రీట్ వ్యూ దృశ్యాలను షూట్ చేసేందుకు రఫియా ఉదయం 6 గంటలకే ఇసుకలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టేది. ఎడారిలోని ఇసుక దిబ్బలు తదితర అన్నిటివి కూడా ఆ దృశ్యాలను అన్ని కూడా గూగుల్ స్ట్రీట్ వ్యూ లో అందుబాటులో ఉంటాయి. గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ 2007లో అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం చాలా విజువల్స్, ఫోటోలను ట్రాకర్ తో కార్ లో షూట్ చేశారు. లీవా ఎడారిలో మాత్రం ఒంటె ద్వారా షూట్ చేశారు. లీవా ఎడారితో పాటు యుఏఈలోని మరో 2 ప్రదేశాలు గూగుల్ స్ట్రీట్ వ్యూ లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి అబుదాబిలోని షేక్ జయోద్ గ్రాండ్ మసీద్ కాగా మరొకటి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా. గూగుల్ కంపెనీలో ఉద్యోగం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి గూగుల్లో ఉద్యోగం వచ్చిందంటే చాలు, ఇక లైఫ్ సెటిల్ అని భావిస్తారు చాలా మంది. అయితే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగానికి లక్షల మంది పోటీ పడుతున్నారు. అందుకే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం చేయాలన్న కల కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి తరుణంలో గూగుల్ లాంటి టాప్ కంపెనీల్లో ఒక ఒంటె ఉద్యోగం సాధించింది. టెక్ దిగ్గజం గూగుల్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ గూగుల్ వ్యాప్తంగా తన సర్వీసులను అందిస్తోంది. ప్రతి చిన్న విషయానికి ప్రజలు గూగుల్ మీదే ఆధారపడుతున్నారు. గుండు పిన్ను నుంచి అంతరిక్షం వరకు అన్ని విషయాలను గూగుల్ ద్వారానే తెలుసుకుంటున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా అనుకున్న రూట్ తెలియకపోయినా గూగుల్ ను ఉపయోగిస్తాం. ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేసి ఎవరి సాయం లేకుండా గమ్యస్థానానికి చేరుకుంటాం. వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గూగుల్ మ్యాప్స్ మంచిగా పనిచేస్తున్నాయి. అయితే దీని ద్వారా ఆయా మార్గాలను 360 డిగ్రీల కోణంలో చూసే అవకాశం కల్పించింది. అయితే ఒకప్పుడు ఈ స్ట్రీట్ వ్యూ కేవలం ప్రధాన నగరాల్లోనే అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా అందుబాటులోకి వచ్చింది. స్ట్రీట్ వ్యూ పుణ్యమా అని ఓ ఒంటెకు ఉద్యోగం దొరికింది. గూగుల్ కంపెనీ తొలిసారి తన అవసరాల కోసం ఒంటెను ఉద్యోగంలోకి తీసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఆ ఒంటెకు గూగుల్ ఎందుకు ఉద్యోగం ఇచ్చింది, దానితో ఏం పని చేయించుకుంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా స్ట్రీట్ వ్యూ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నించే సమయంలో అబుదాబిలోని లీవా ఎడారి స్ట్రీట్ వ్యూ కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించింది. ఎడారిలోని అన్ని ఏరియాలు కవర్ అయ్యేలా చూడాలనుకుంది. అందులో భాగంగానే రఫియా అనే ఒంటెను అద్దెకు తీసుకుంది. దీనికి స్ట్రీట్ వ్యూ ట్రాకర్ ను అమర్చింది. లీవా ఎడారి అంతా తిప్పుతూ ప్రకృతి దృశ్యాలను 360 డిగ్రీస్ లో షూట్ చేసింది. గూగుల్ మ్యాపింగ్ మిషన్లకు సహాయం చేయడంలో రఫియా ఎంతో ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాపింగ్ కు సహాయపడే మొదటి జంతువుగా రఫియా గురించి తెచ్చుకుంది. లీవా ఎడారి అనేది 100 కిలోమీటర్ల వెడల్పులో విస్తరించి ఉంది. ఇది అబుదాబి నగరానికి ఆగ్నేయంగా ఉంది. ఇందులో ప్రపంచంలోని అతిపెద్ద ఇసుక దిబ్బలు ఉన్నాయి. వీటన్నిటిని స్ట్రీట్ వ్యూ లో పొందుపర్చేలా గూగుల్ ప్రయత్నించింది. ఇందుకోసం బెస్ట్ లైటింగ్ తో స్ట్రీట్ వ్యూ దృశ్యాలను షూట్ చేసేందుకు రఫియా ఉదయం 6 గంటలకే ఇసుకలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టేది. ఎడారిలోని ఇసుక దిబ్బలు తదితర అన్నిటివి కూడా ఆ దృశ్యాలను అన్ని కూడా గూగుల్ స్ట్రీట్ వ్యూ లో అందుబాటులో ఉంటాయి. గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ 2007లో అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం చాలా విజువల్స్, ఫోటోలను ట్రాకర్ తో కార్ లో షూట్ చేశారు. లీవా ఎడారిలో మాత్రం ఒంటె ద్వారా షూట్ చేశారు. లీవా ఎడారితో పాటు యుఏఈలోని మరో 2 ప్రదేశాలు గూగుల్ స్ట్రీట్ వ్యూ లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి అబుదాబిలోని షేక్ జయోద్ గ్రాండ్ మసీద్ కాగా మరొకటి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా.